ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, ఏంటి గంగక్క ఎంత గ్యాప్ ఇచ్చావా వచ్చిందా అని అనుకుంటున్నారా? ఇచ్చానా? లేదండి వచ్చిందండి. ఎందుకంటే అసలే సమ్మర్ కదండి. ఆశ్రమంలో పిల్లల్ని పెంచినట్టు మన గార్డెన్లో మొక్కల్ని తెగ పెంచేస్తున్నాం కదండి. మరి వాటి బాగోగులు చూసుకుంటా ఉండాలి కదా. అందుకని గ్యాప్ వస్తుందండి మరి అలాగా. మన అడేనియం మొక్కల్ని కూసింత ఎండ తగిలే ప్లేస్లో పెట్టాక సమ్మర్ సీజన్ కదండి. పువ్వులు మాత్రం తెగ పూసేస్తున్నాయండి బాబు. భలే పోతున్నాయి అనుకోండి. ఈ అడేనియం మొక్కలకి ఎప్పుడును మంచిగా ఎండ తగలాలండి. అప్పుడే విరపోస్తాయండి బాబు కన్నులకి ఇంపుగాను. ఈ అడేనియం పువ్వుల్లోనండి ముద్ద పూలు వెరైటీలు చాలా ఉండేయండి మన దగ్గర. అన్ని పూస్తేనే కానీ ఉన్నాయో పోయినాయో తెలియదు కానండి. చాలా మట్టుకు పోయినాయి అని అనుకుంటున్నానండి. ఎంత బాగుండేయోనండి. ఏం చేస్తాం మరి. పోయినాయి పోగానండి ఇదిగో పాపం దీనికి కూడా ఏదో జబ్బు చేసిందండి మరి. ట్రీట్మెంట్ చాలా ఇచ్చాను. బతకతుందో ఏమవుతుందో చూడాలండి. మొగ్గలైతే ఉన్నాయండి. లేదంటే కనుక కొమ్మ కోసి పక్క దాంట్లో పెడదామండి. శాంతం మొక్క పోకుండా ఉంటుంది కదా. పోనీ తల్లి మొక్క పోయినా పిల్ల మొక్క బతుకుతుంది. సరేనండి మనం కొమ్మలతోటి మందార కొమ్మలు ఎల్లవేరలో ముంచి పెట్టినవి బతికినాయి అని చెప్పి తీసి మన గోడ పక్కన మట్టి వేసి రెడీ చేసాం కదండి. అక్కడ నాటాను కదా గుర్తుందా మీకు? అవి చూడండి మొక్క పెద్దదయ్యి చక్కగా పూలు పోస్తుందండి. ఈ పింక్ కలర్ మాత్రం మొక్క కొన్నదేనండి. ఇది కొమ్మతో వచ్చింది అయితే కాదండి. కొన్న మొక్కే పెట్టాను. అప్పుడు మీకు గుర్తుందండి వెనకాల మట్టి వేసి మొక్కలు వేసానండి అని. అవి చూసారా బాగా బతికినాయి అండి. మన ఏంటి కనకాంబరం మొక్కలు బాగా బతికాయండి. దాని పక్కన కొన్ని టమాటా విత్తనాలు వేస్తే వచ్చాయండి. ఇంకా చిన్న చిన్న పాట్స్లో బతికించిన గులాబీ మొక్కలు సరిగ్గా రావట్లేదని అవి కూడా తీసుకెళ్ళి నేల మీద వేసేసానండి. చూడండి పువ్వు పూసిందండోయ్ అంటే బతికేసింది అనమాట. ఇంకో రంగు రెడ్ కలర్ అనుకుంటా అది కూడా ఒక చిన్న మొక్క వేసిందండి. నాకు తెలిసి నేల మీదే బాగా బతుకుతున్నాయి అనుకుంటా అండి. అడిగినైతే అండి ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా అవన్నీ అడుగునేసేసి పైన మట్టేసండి అక్కడ నాటాను అనమాట. ఆ ఉల్లిపాయల తొక్కలు బలం కదండి ఆ గులాబీ మొక్కలకి. అందుకని బతికినాయేమో అనుకుంటున్నానండి నేను. సరేనండి. ఆ పక్క మొక్కలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇది వరకు ఎప్పుడో పెట్టిన పచ్చిమిర్చి మొక్క మాత్రం వారానికి చాలా కాయలు కాస్తున్నాయండి. ఈసారి అయితే నేను పచ్చికాయలు కొయ్యడం మానేసి ఉంచేసానండి. ఎందుకంటారా? పండు మిరపకాయలతోటి టమాటాలు వేసి రోటి పచ్చడి చేద్దామని చెట్టునే పండించేద్దామని ఉంచేసాను అనమాట. చూసారా పండిపోయి ఎంత అందంగా కనపడుతున్నాయో కదండి. పచ్చిమిర్చి కాదు పండు మిర్చి అండి. బాగున్నాయి కదా. కోసేసానులేండి అవి. తర్వాత ఎడేనియంలో పెద్ద మొక్క ఒకటి ఉంది కదండి. అది మనకి గోడకి లోపలే ఉందండి. అది కూడా వెరైటీ. ఇదే ఫస్ట్ టైం పూస్తాం అండి. చాలా బాగుందండి ఆ కలర్ కూడా. మనకి గోడ పక్కకి వెళ్ళి ఆ మొక్కలకి నీళ్ళు అయ్యి పోసినప్పుడు ఇటు నుంచి ఇటు చూస్తాను అనమాట. అంటే మనం అటు నుంచే కదా ఇప్పుడు గార్డెన్ చూస్తాం కదా. ఇటు నుంచి కొత్తగా అనిపిస్తుంటదండి. అందుకే అటు వెళ్ళినప్పుడు తీస్తుంటా. సరేనండి. చిన్న స్టాండ్ ఉంది కదా దాని మీద ఈ బుల్లి బుల్లి పార్ట్స్లో మొక్కలు ఉన్నాయి కదండి. వీటికి నీళ్లు పోసినప్పుడల్లా మట్టి వచ్చేసి స్టాండ్ మొత్తం కొంచెం మట్టి మట్టిగా అయిపోయింది అనమాట. దాన్ని క్లీన్ చేద్దామనండి ఈ కుండీలన్నీని ఈ చిన్న చిన్న కుండీలన్నీ కిటికీ ఎక్కించానండి. చూసారా ఎంత మట్టి పట్టేసిందండి. మనం స్టాండ్లో మొక్కలు పెట్టుకుంటూ ఉంటే అప్పుడప్పుడు ఇలాంటి పనులు తప్పవనుకోండి. మరి నీట్గా పెట్టుకుంటేనే కదండి గార్డెన్ అందంగా కనిపిస్తుంది. ఆ మొక్కలన్నీ తీసి స్టాండ్ శుభ్రంగా కడిగేసి మళ్ళీ సర్దేశాను అనుకోండి. దాన్ని మళ్ళీ ఇంక వీడియో తీయలేదు. అంటే గార్డెన్ పెట్టుకుంటే ఎంత పని ఉంటుందని చూపించడానికి మీకు చూపించాను అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మనం శివాలయం దగ్గర మొక్కలు పంచిపెట్టారని చెప్పి మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా. ఆ మొక్కలేనండి ఇవి. ఇంటికి తేగానే అలా నీళ్లు పోసి పక్కన పెట్టాను అనమాట. తర్వాత అండి మారేడు మొక్కల్లో చిన్న మొక్కలు 2 తెచ్చాను కదండి. అన్నీ మనం ఏం చేసుకుంటామని చెప్పి ఆ మొక్కల్ని శ్రద్ధగా పెంచి శివయ్యకు పూజ చేసుకుంటాను అన్న శివభక్తులకు మాత్రం 2 మొక్కలు ఇచ్చేసానండి. చక్కగా మన పేరు చెప్పుకొని శివయ్య పేరు చెప్పుకొని పట్టుకెళ్ళిపోయారు. చాలా మంచిగా పెంచుకుంటున్నారంట. నాకు వంగ మొక్కలు ఇచ్చారండి. మా షన్ను వాళ్ళ నాన్నమ్మగా తీసుకొచ్చారనమాట. సర్లే అవి కూడా అవతల పక్కన మట్టిలో నేల మీద పెడదాం. సమ్మర్ కదండి బతుకుతాయో లేదో తెలియదు కానీ బతకాలనే ఆశతోటి మాత్రం నాటేశానండి. మరి కనీసం 6 మొక్కలు వేసాను కదా. ఒక్క 2 మొక్కలు బతికినా మనకి కనీసం వారంలో పావు కిలో కాయలన్నా వస్తాయి కదా. ఏంటండి నాకు పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలు కూడా పెంచాలనే ఉంటుందండి. కాకపోతే మనకి అన్నీ అనుకూలించాలి కదా. ప్రకృతి కూడా సహకరించాలి కదా. కూరగాయలు అంటే మామూలు విషయం కాదండి. పువ్వులు అంటే పాపం ఏదోలా పూసేస్తాయి కానండి. కాసిన్ని నీళ్ళు పోసినా
కూరగాయలు అయ్యి మాత్రం మనం వాటికి కావాల్సినవి ఇస్తేనే మనకు కావాల్సినవి అవి ఇస్తాయి అన్నమాట. టమాటాల మొక్కలు అయ్యి వచ్చినాయండి. టమాటాలు అయితే మాత్రం పచ్చిమిరకాయలు కూడా మనకి చాలా కాసినీయండి. ఇంగో కుండీలో వచ్చిందండి మొక్క, చూడండి ఎన్ని కాయలు కాసినాయో. నాకు ఈ టమాటాల మొక్కల మీద తెలిసింది ఏంటి అంటే, పావు కిలో కాసినా, అరకిలో కాసినా, కిలో కాసినా కూడా చెట్టుకి ఒకసారే కాపు వస్తుంది అనుకుంటండి. అవి కాసాక పోయినాయి అనమాట. అలోవెరాలో ముంచి కొమ్మలు పెట్టానని చెప్పాను కదా, ఇది సెకండ్ సారి పెట్టినాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎల్లో కలర్ పువ్వు రాగానే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అంటే కొమ్మ బతికి దానికి 2 మొగ్గలు వచ్చి ఒక పువ్వు పూసిందండి. ఇప్పుడు పీకింది అయితే మాత్రం పర్పుల్ కలర్ అనమాట అండి. ఇవి వేరే కుండీల్లో పెట్టిన పెద్ద మొక్కలు అయిపోయినాయి. అవి కూడా మీకు తర్వాత చూపిస్తానండి. చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారండి. వాళ్ళకి చిన్న చిన్న పాట్స్లో పెట్టేసి షేర్ చేస్తానన్నమాట. మొక్కలు రావు అనుకుంటారు కదా, మందార మొక్కలు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. చూస్తున్నారు కదా మీరు, అక్కడ తీసింది ఇక్కడ నేల మీద వేసానండి. ఇది మనం కొనుక్కున్నప్పుడు రాని హ్యాపీ, కొమ్మలు పెడితే బతికేస్తాయి కదా, అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఇలా కొమ్మలతో మొక్కలు బతికినాయి అనుకోండి, చాలా మందికి షేర్ చేయొచ్చు అనమాట. అలా వచ్చిందే ఇది కూడానండి. పింక్ కలర్ మందారం అండి ఇది. ఇది కూడా కొమ్మతో గ్రో చేసిందేనండి. చూడండి 2 మొక్కలు వేసినాయి, అవి 2 పూలు పూసేయండి. ఎంత హ్యాపీ అనుకున్నారు. అంటే మహా అయితే రూ. 50, 60, 70 అలా తీసుకుంటాడు అనుకోండి. కానీ మన చేత్తో మన కొమ్మ పెడితే బతికింది కదా, అదొక హ్యాపీ అనమాట. అందుకే అంతసేపు చూపించాను మీకు ఆ మొక్కని. అంటే మందార కొమ్మలు బతకవని చాలా మంది అనుకుంటారు కదా, ఏ రకమైనా సరే ఈజీగా బతుకుతాయండి. పైగా నేను సమ్మర్ స్టార్ట్ అయ్యాక చాలా కొమ్మలు పెట్టానండి, బతికాయి అనమాట. అటువైపుని చూసారండి, మనం అప్పుడు తయారు చేసిన స్థలం ఇలా ఉందన్నమాట. అప్పుడప్పుడు కొంచెం క్లీన్ చేసుకుంటూ, పిచ్చి మొక్కలు వస్తే పీకుతూ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకుంటానన్నమాట. మరి పురుగు పుట్ర చేరకూడదు కదండి, అందుకని. సరే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ, నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్